మంది ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ చూసిన తర్వాత ఇది నచ్చట్లేదు, ఎర్రచందనం దొంగలు అని అంటున్నారు, ఆ స్టోరీ నచ్చింది అంటున్నారు. కానీ ప్రతి మనందరికి సొసైటీ యూసేజ్ మన వాళ్ళకి నచ్చట్లేదు. పుష్ప అనేది స్మగ్లింగ్ అవన్నీ రౌడీ కంటెంట్ అనేవి చాలా నచ్చుతున్నాయి. ఇలాంటివి నచ్చ సినిమా గేమ్ చేంజరే కావచ్చు, పుష్ప సినిమానే కావచ్చు, ప్రభాస్ అన్న మూవీ కావచ్చు, మహేష్ బాబు అన్న మూవీ, ఎవరి మూవీ అన్న కావచ్చు, ఎంత సోషల్ మెసేజ్ ఉంటుందో సినిమా అనేది ఒక కల్పిత పాత్రలు కూడా ఉంటాయి. అది కల్పితమే తప్పించి కానీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ గానే ఉంటది. సరే ప్రచందనం అది ఒక్కటే మాట్లాడారు, కానీ ఒక అమ్మాయి చేస్తే గానీ, కిడ్నాప్ చేస్తే గానీ ఏం చేస్తానో అని రప్ప అంటాడు. దేనికోసం అది? మరి దాని గురించి కూడా మాట్లాడొచ్చు కదా. ఒకటి అదే మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. నిన్న మేము కిందికి లాగేస్తున్నారు తెలుగు సినిమా అని అంటున్నారు కదా. సో ఇప్పుడు పుష్ప సినిమాకి ఎంత నెగిటివ్ చేశారు, అప్పుడు వీళ్ళందరికి ఎవరు గుర్తురాలే. మన తెలుగు సినిమాని తగ్గిస్తారు. ఒక నేషనల్ అవార్డు విన్నర్ ని ఒక ఇష్యూలో జైలుకి తీసుకెళ్లి అప్పుడు ఎవరికి ఏం మాట రాలే. సో ఇప్పుడు నిన్న అంటే మంచిదే. ఇప్పుడు అంటే ఒక లెజెండ్ చిరంజీవి గారిని, అదొక లెజెండ్, ఒక తరానికి ఒక లెజెండ్ అంతే. చిరంజీవి గారు లెజెండ్. ఆయన గురించి మాట్లాడే అర్హత గానీ, నేను చెడ్డీలో 5 పోసుకున్నప్పుడు ఆయన ఒక మెగాస్టార్. కానీ మనం మాట్లాడే మాట మాత్రం కరెక్ట్ ఉండాలి. అదే మన చిరంజీవి గారు పెద్ద మనిషితోని ఆ రోజు దేవరకి ఎంత ఇది చేశారు, పుష్పకి ఎంత ఇది చేశారు, అప్పుడు కూడా అదే ఉందాతన మాట్లాడి ఉంటే ఈ రోజు నేను సెల్యూట్ చేస్తాను. ఇప్పుడు పుష్పకి ఎంత నెగిటివ్ చేశారు, దేవరకి ఎందుకు నెగిటివ్ చేశారు, మరి అప్పుడు ఈ సినీ పెద్దలు ఎందుకు మాట్లాడలేరు?